ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమన్నారాయణమూర్తి వారి యొక్క దివ్యానుగ్రహం చేత గరుత్మంతుల వారు తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని, అంటే గరుడ పురాణాన్ని, ఆ పేరుతో మనకు శ్రీ వేదవ్యాసుల వారు అందించారు. అలా వారు అందించినటువంటి దాన్ని సూత మహాముని అందిపుచ్చుకొని తాను ప్రపంచంలో అనేక మందికి ఈ విషయాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అలా ఆ పరమాత్మ యొక్క నామాన్ని ముందుగా చెప్పుకుని తర్వాత గరుత్మంతుల వారిని స్మరించి, వ్యాసుల వారిని స్మరించి, ఇవాల్టి మనం 8వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుందాం ఈ గరుడ పురాణంలో. ఆదినారాయణాయనుచునాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారిని స్మరింప మేము శ్రేష్ఠులమంచు మిడకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయనా. పరమసాత్వికులైన నీ భక్తవరులా దాసులకు దాసుడను జుమ్మి ధాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురదూరా. పరమాత్మ యొక్క అద్భుత అవతారమైనటువంటి నరసింహస్వామి వారి రూపంలో ఉన్నటువంటి నారాయణమూర్తిని స్తుతించి, ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సూత పౌరాణికుడు మరల సౌనకాది మహామునులతో ఇలా మాట్లాడుతున్నారు. ఓ తపోధనులారా, గరుత్మంతుల వారు పరమాత్మకు నమస్కరించి మరల ఈ విధంగా అడిగారు. ఓ పరంధామా, నీవు ఏదో సంక్షిప్తంగా చెప్పావు. ఏది? ప్రేత శరీరము ఎలా వదులుతుంది అన్న దాని గురించి. కానీ ఇలా ముగిస్తే నాకు సరిపోదు. కర్మకాండ విషయమైనటువంటి నా సందేహాలని తమ ముందు విన్నవిస్తాను. కటాక్షించి అవి అన్నీ కూడా సవివరంగా తెలియచేయండి అని ప్రార్థించాడు ఆ వైనతేయుడు. పరంధాముడు చిరునవ్వు నవ్వారు. అదేంటో అడగవయ్యా అన్నారు. ఓ శ్రీహరి, తల్లిదండ్రులు వృద్ధులై ఆతురులైనప్పుడు, అంటే ఇక్కడ బాగా ఆతురత అన్న మాటకు అర్థం ఏంటంటే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యం. దేనినైనా తెలుసుకోవాలనే ఉద్దేశాన్ని ఆతురత అంటారు. ఆతురులు అన్న మాట స్వర్గస్థులైన వారికి కూడా వాడతారు. అందుకని ఇక్కడ ఆతురులు, లేకపోతే మన భాషలో తెలుసుకోవాలంటే అమరులైనప్పుడు. పరలోకంలో ఉపయోగపడేటువంటి కర్మను పుత్రులు ఏ విధంగా చేస్తే ఆ తల్లిదండ్రులకు సద్గతి కలుగుతుంది, అలా చెయ్యవలసినటువంటి ఆముష్మికము అయినటువంటి కర్మ ఏంటో అడిగారు గరుత్మంతుల వారు. అప్పుడు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, సౌనకాది మహామునులు సూతుల వారిని ఏమడుగుతారు? మా భార్యాబిడ్డలం ఏ రకంగా బాగుపడితే బాగుంటుంది, మాకు ఇంకా ఎక్కడన్నా భూములు ఎలా వస్తే బాగుంటుంది, ఇంకా ఏమన్నా బంగారం ఎలా తయారు చేయించుకుంటే బాగుంటుంది మా వాళ్ళకి అని ఎప్పుడన్నా ప్రశ్నలు అడగడం చూసారా? సత్యనారాయణవ్రతంలో కానీ దానిలో కానీ వాళ్ళు ప్రపంచమంతా కూడా ఎలా బాగుండాలో అలా బాగుండడానికి ప్రపంచంలో ఉన్నటువంటి జనులు ధర్మ మార్గాన్ని తప్పుతున్నటువంటి వాళ్ళందరూ తిరిగి మరల ధర్మ మార్గంలోకి ఎలా రావాలో ప్రశ్నలు వేస్తే సూతుల వారు రకరకాల విషయాల్లో ఒక కేదారేశ్వర వ్రతమను, ఒక సత్యనారాయణ వ్రతమను,
క్షీరాబ్ది వ్రతమనో ఇలాంటివన్నీ చెప్తూ వచ్చారు. ఇక్కడ కూడా పరమాత్మ సంతోషించిన విషయం ఏంటంటే లోక కళ్యాణం కోసం, అంటే ప్రజలందరి కోసము కూడా వేశావు నువ్వు ఈ ప్రశ్న, చాలా సంతోషమయ్యా అన్నారు. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి విషయం, పుణ్యాత్మకుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, మానవ జీవితంలో చిట్ట చివరి అంకమేంటి? ఇక్కడి నుంచి మనం నిష్క్రమించడం, అంతే కదండి. కాకపోతే ఒకరి ముందు ఒకరి వెనకాల జరుగుతూ ఉంటాయిగా. అలా నిష్క్రమిస్తాను అన్న సంగతి వీడికి సుమారుగా ఎప్పటికి అర్థమవుతుంది? కొంతమందికి బాగా బుర్రన్నవాడికైతే చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే మనం వెళ్ళిపోవలసిందే కదా, మరి ఆ వెళ్ళేటువంటి దారి తిన్నపరుచుకోవాలి అన్న ఉద్దేశం వాడికి కలుగుతుంది. తద్వారా వాడుకున్నటువంటి స్థాయి స్థితుల్లో మంచి కర్మలు చేస్తూ ఉంటాడు. అంటే మంచి కర్మలకు మళ్ళీ కొలమానాలు లేవు. ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా మహాయాగం చేస్తేనే నువ్వు స్వర్గానికి వెళ్తావని లేదు. ఆర్తుడికి ఒక రొట్టె ముక్క పెట్టినా కూడా చాలు. అంగో అలాగా వాడికి ముందుగా ఎవరికైతే అలాంటి జ్ఞానం ఉంటుందో, అంటే తనకు మరణం సమీపిస్తుంది అన్నటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఎరిగినవాడున్నాడో, అలా తెలుసుకున్నాక జ్ఞానాజ్ఞానకృత సమస్త పాపాలు కూడా నివృత్తి చేసుకోవడానికి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే కొన్ని తెలిసి చేసినటువంటి పాపాలు ఉంటాయి, కొన్ని తెలియక చేసినటువంటి పాపాలు ఉంటాయి. ఎవరో మహానుభావుడు మన ఇంటికి వస్తాడు, ఆయన్ని రండి రండి అని మనం బయటికి వెళ్ళి కదా ఆహ్వానిస్తాం. ఇప్పుడు కూడా మీరు చివరి దాకా మళ్ళీ వెనక్కి వచ్చేస్తానేమో అని ఆ లిఫ్ట్ దాకా మీరు దింపుతున్నారు కదా. అలా మనం ఆతృతగా వారిని లోపలికి ఆహ్వానించడం కోసం వెళ్ళేటప్పుడు ఆ కండచీమల బారులో ఓ చీమ మళ్ళీ పక్కకు వస్తుంది. దాని దురదృష్టమో మన దురదృష్టమో అది మన పాదాల కిందే పడుతుంది. ఒక పక్కనేమో అలాంటి మహానుభావుని మన ఇంట్లోకి ఆహ్వానించడం పుణ్యం, దీనికి పరమాత్మానుభవం కలిగించడం పాపం. అంగో ఇలాగా జ్ఞాతము అజ్ఞాతము, అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలని నివృత్తి చేసుకోవాలి. దీనికోసమే మన వాళ్ళు కొంచెం ఖర్చైనా సరే లక్షవర్తి వ్రతం చెయ్యమని చెప్పారు. దానిలో ఇలాంటివన్నీ కూడా పాపాలకి, సర్వవిధాలైనటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్తారు. అది చేస్తే ఏంటి ఉపయోగం? లక్షవర్తి వ్రతం తర్వాత అంటే ఆ వ్రతం చేసిన తర్వాత జన్మాంతరాల్లోంచి వచ్చినటువంటి సంచితం కానీ, సంచితము అంటే ఇంతకుముందు జన్మలోంచి మనం మనతో పాటుగా తెచ్చుకున్న మూట, అది పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. రెండవది ప్రారబ్ధం, అంటే ఇప్పుడు మళ్ళా పుట్టినప్పటి నుంచి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మూట, అది పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. అదో 25 కేజీలు ఇదో 25 కేజీలు ఉందనుకోండి, మన అదృష్టం కొద్దీ మొత్తం అది 50 కేజీలు ఇంచక మోసేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా లక్షవర్తి వ్రతం ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ క్షణం నుంచి పోతాయి. మరి తర్వాత మరికి అంతా బాగానే ఉంటుంది కదండి అనుకోవచ్చు. కానీ వ్రతం చేసిన తర్వాత మీకు ఏదైతే ఆ చివరి అనుష్ఠానం చేసి తీర్థం ఇస్తారు కదా, ఏ సుందరకాండకు లేకపోతే రుద్రాభిషేకము, ఇలా మొత్తం అన్ని రకాలు చేయిస్తారు, ఆ నోము చెప్తారు, ఒత్తులు వెలిగింప చేస్తారు, వీటి తాలూకు పుణ్యం వస్తుంది. తర్వాత రోజు పొద్దు నుంచి నువ్వేం చేస్తావు? సర్వం శ్రీమన్నారాయణార్పణం అంటామా? చస్తే అనం. అంతా మళ్ళీ నేను నాది, మేము మాది, ఈ కాన్సెప్ట్లోనే బతికేస్తాం. అందువల్ల ఇప్పుడు ఏమైంది? వ్రతం కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అంటే ఒక్కసారి ఇదే మాట తిరుప్పావైలో కూడా మనకి ఆ అమ్మాయిలు చెప్తారు. ఒక అమ్మాయిని లేపినప్పుడు మనం పరమాత్మానుగ్రహం కలగాలంటే మనకి ఏం కావాలి అంటే, అందులో బాగా సీనియర్ గోపిక అంటుంది, పుణ్యం పాపం రెండూ కూడా ఉండకూడదు. ఈ రెండు నిల్ బ్యాలెన్స్లో ఉంటేనే మనం మోక్షానికి అర్హులం. ఏ ఒక్కటి ఉన్నా మళ్ళా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శయనం, ఈ సర్కిల్ మాత్రం మళ్ళీ వచ్చేస్తుంది. మరి ఎలాగా అని ఒక అమ్మాయి అడుగుతుంది. ఎలాగా అంటే, మనం ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని కీర్తించడానికి బయలుదేరి వెళ్తామో, పూర్వాచార్యులు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ స్తోత్రాలను చెప్తామో, అవి చెబితే మనకి సంచితమైనటువంటి ఏవైతే పాపాలు పుణ్యాలు, పుణ్యం మళ్ళీ ఉండాలని కోరుకోకండి. ఎప్పుడూ కూడా పుణ్యం కావాలని కోరుకుంటే దాన్ని అనుభవించడానికి మళ్ళా జన్మ ఎత్తాలి. ఆ జన్మలో మళ్ళా పుణ్యకార్యాలు చేస్తామనేటువంటి రూల్ లేదు కదా.
మళ్ళీ అక్కడ ఏం చేస్తామో తెలియదు, అప్పుడు బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మళ్ళీ పుణ్యం కావాలని కూడా కోరుకోకూడదు. ఏమీ లేకుండా శ్రీమన్నారాయణార్పణం ఏతత్ సర్వం అని ప్రతి అర్చనలోనూ కూడా ఇదే మాట చెప్పండి. అలాగా మనం ఎప్పుడైతే ఆ దివ్యమైనటువంటి స్తోత్రాలు చదువుతామో సంచితమైనటువంటి పుణ్యపాపాలు పోతాయి. ఒక అద్భుతమైనటువంటి దేవాలయం, పూర్ణ ప్రతిష్ఠ కలిగినటువంటి దేవాలయాన్ని కనుక చూస్తే, ఆ దేవతామూర్తిని దర్శిస్తే, ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసినటువంటి అనేక పుణ్యపాపాలు నశిస్తాయి. అప్పుడు ఏం మిగిలింది? దర్శనానంతరం సున్నా మిగిలింది. ఇప్పుడు ఆ తర్వాత జీవితంలో ఇంకా సున్నాయే ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? సున్నాకి పక్కన ఇటు పక్కన మళ్ళీ ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైందా అండి మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ చట్రంలో పడిపోతున్నామంటే, మన మనస్తత్వాన్ని మనం అదుపులో పెట్టుకుని ఏ పుణ్యము ఏ పాపము కూడా మనకి అంటకుండా, ఇలా ఎప్పుడు అంటదో అంటే ఏం చేసినా నారాయణార్పితంగా గనక మనం చేస్తే, ప్రహ్లాదుడు ఎలా బతికాడు, అలా బతకడానికి గనక మనం అవకాశం తీసుకుంటే అలా బతకడం కుదురుతుందా అండి అని అనుమానం రావచ్చుగా. కానీ ఆ కుర్రవాడు బతికాడుగా. ఆ కుర్రవాడు అంతటి అడ్డాలో తండ్రి గారి తాలూకు బెదిరింపులకి అదరింపులకి లొంగి కూడా నారాయణ అన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ బెదిరించట్లే కదా, చంపేస్తాను నారాయణ అంటేని. కానీ నారాయణ నామని చెప్పుకోవడానికి తగిన అవకాశం మనకు ఎక్కడ ఉంటుంది, సమయం ఎక్కడ ఉంటుంది? అంగో అలాగా ఈ రకంగా జ్ఞానాజ్ఞానకృత సమస్త పాపాలు పోవడానికి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి గరుత్మంతా అన్నారు. అవసాన కాలం సమీపించింది అని తెలిసి స్నానం చేసి సాలగ్రామ రూపైనటువంటి విష్ణువును గంధ పుష్ప తులసీదళాల చేత అర్చించి, పిండి వంటలు నివేదించి, బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి అష్టాక్షరి కానీ ద్వాదశాక్షరి కానీ జపించాలి. అలాగే హరినామస్మరణం చెయ్యాలి. లేదా శివ కేశవనామాల్ని కలిపి శ్రవణం చెయ్యాలి. ఇవి సమస్త పాపాలని తొలగిస్తాయి. ఎవరైనా ఒక్కళ్ళ ఇంట్లో ఇలాగా సాలగ్రామానికి అర్చన చేయడం మనం చూసామా చివరి టైంలో? అవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాడు మొత్తానికి ఏదో రకంగా తులసి నీళ్ళు మాత్రం పోసేస్తాం. ఈ తులసి నీళ్ళు దేనికి పోస్తారు అంటే, కొంతమందికి అర్థం తెలుస్తుందో కొంతమంది తెలియదు కానీ తులసి నోట్లో ఉండేటువంటి కఫాన్ని పోగొడుతుంది. ఆ కఫం వల్ల నారాయణ అని చెప్పగలిగేటువంటి పరిస్థితి రాదు. గొంతు పొడుకుపోతే ఈ తులసి నీళ్ళని గుటక వేస్తే ఆ కఫం జారి నారాయణ అన్న నామం స్పష్టంగా ఉచ్చరించబడుతుంది. తద్వారా అంత్యకాలంలోనైనా సరే నారాయణ అని ఎవరన్నా గనక నన్ను కీర్తిస్తే ఆ యమభటులు అక్కడికి రారు. ఇంకా బాగా చెప్పాలంటే యముడే చెప్పాడు, ఎవరైతే అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేస్తారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి అని చెప్తారు. అజామిళోపాఖ్యానంలో మనకి ఈ విషయం తేటతెల్లమవుతుంది. కాకపోతే ఇలాంటి విషయాన్ని మనం, అది కూడా జన్మాంతర సుకృతం ఉంటే తప్ప అలా కీర్తించాలనేటువంటి పరిస్థితి ఆ జీవుడికి కలగదు. అది కూడా దురదృష్టమే. అప్పుడు కూడా ఇంకా ఏదో రకంగా బతికేద్దాం అనుకుంటాడు. ఎవరికైనా రేపు పొద్దున్న నా పరిస్థితి కూడా కష్టంగా ఉన్నప్పుడు కూడా బతికేయడం కోసం చూస్తాను తప్ప నారాయణ నామాన్ని చెప్తానో చెప్పనో ఇలా చెప్పేటువంటి నాకే రుజువు లేదు అక్కడ. అంగో అలా చేయమన్నారు. ఇంకా ఎవరైతే ఆ స్వర్గస్థులు అయ్యడానికి సిద్ధంగా ఉన్నారో వారి దగ్గర మొట్టమొదట చేయవలసిన పని బంధువర్గం ఏడవకుండా ఉండాలి. ఇది కూడా కష్టంగానే ఉంటుంది. కానీ ఏడవకుండా, విచిత్రం ఏంటంటే అందరికీ తెలుసు రాబోయేటువంటి మరణాన్ని ఎవరూ కూడా ఆపలేరు అని. కానీ అప్పుడు భగవన్నామస్మరణ చేసి అతన్ని జాగ్రత్తగా పంపిద్దామనేటువంటి ఉద్దేశ్యం ఎవరికీ కూడా ఉండదు. ఇంకా పవిత్రమైనటువంటి హరినామాన్ని కీర్తించాలయ్యా, దశావతారాలని స్మరించాలి. ఇవి స్మరించేటువంటి వారి బంధువులు కృష్ణ అనేటువంటి మంగళ శబ్దవాచకం ఎవరి నోట వెలువడుతుందో వారి పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి. అజామిళుడికి అంత్యకాలంలో నా నామస్మరణ వలనే కదా అతనికి ముక్తి కలిగింది. పరమ దుర్మార్గుడైనటువంటి అజామిళుడు అతని యొక్క కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ మరణకాలంలో శ్రీమన్నారాయణమూర్తిని తలవలేదు అతను. తన ముద్దుల కొడుకును చూసుకోవాలని చెప్పి వాణ్ణి పిలిచాడు కానీ నారాయణమూర్తిని కాదు. అంగో అలా పిలవడం వల్ల
అతడికి చివరి సమయంలో పిలిచినా కూడా వైకుంఠ ప్రాప్తి కలిగితే అన్నీ బాగుండి ఒకవేళ ఆ మరణావసాన కాలంలో దగ్గర పడినటువంటి ఆ వ్యక్తికి మనం గనక తోడ్పడి వెనకాలందరము కూడా భగవన్నామాన్ని గనక చేస్తే అదంతా కూడా వింటూ ఉండడం వల్ల పలకలేకపోవచ్చు, కానీ అక్కడ చెవులు పనిచేస్తున్నాయిగా, వింటూ ఉంటాడుగా, తద్వారా అతడు మనస్సులో మననం చేస్తాడు కదా దానిని. అలాంటి సందర్భంలో పరమాత్మానుగ్రహం కలగడానికి అవకాశం ఉంది. అలాంటి సహాయం చెయ్యండి అన్నారు. ఇంకా పాపాలని తొలగించడంలో హరినామానికి మించినటువంటిది ఈ సకల చరాచర ప్రపంచంలోనూ కూడా ఏదీ లేదు. నారాయణ పరాన్ముఖుడైన వారిని ప్రాయశ్చిత్తాలు సైతం పవిత్రునిగా మార్చజాలవు. అవసాన దశలో ఎవరైతే నందనందన అంటారో అతడు వైతరణిలో పడడు. ముక్తి కోరేవారు పరులకు షడ్రసోపేతమైనటువంటి అన్నం పెట్టాలి. దూడలతో కూడినటువంటి ఆవుల్ని శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులకు దానమివ్వాలి. సత్పుత్రుడు బహుకాలం జీవనాధారమగినట్లుగా దానములు చేస్తాడు. ఆతుర దానాలు చేస్తే యమమార్గంలో దుఃఖాలు కలగవు. కర్మ చేయడానికి ఉద్దేశించినటువంటి స్థలాన్ని గోమయంతో శుద్ధి చేయడం దేనికి? పితృకర్మలకు తెరలు దర్భలు దేనికి? మేడ మీదనో మంచం మీదనో పరి ఉండి మృతి చెందిన వారికి సద్గతి కలగదు అని పెద్దలు చెప్పగా విన్నానయ్యా. ఎందువల్ల? మరి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా కాలం సమీపిస్తుందో తెలుసుకోవడం సాధ్యమయ్యేటువంటి పనేనా? ఇవి నాకు కలిగినటువంటి సందేహాలు ఓ పరమాత్మ అన్నారు గరుత్మంతుడు. అప్పుడు పరమాత్మ అంటున్నారు, ఓ సర్పభక్షక, సరైన ప్రశ్నలే వేశావు. విను. కర్మ చేయవలసినటువంటి స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ అలకడం. అసలు ఈ అలకడం అన్న మాటే మన జీవితంలో మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. అంటే భూశుద్ధి చేయకుండా కర్మ చేయడం వల్ల భూతప్రేత పిశాచాలన్నీ కూడా అక్కడకు చేరతాయి. మనం సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అది చాలాసార్లు చెప్పాను. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతైర్మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః శుభ్రైః అభ్రైః అదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినలినగదా శంఖపాణిర్ముకుందః. ఇదంతా కూడా స్వామివారిని మీరు ఆహ్వానించడమే. అరికి ముగ్గులు వేసి అక్కడ పీట పెట్టి దాని మీద ముత్యాల రాశిని లేదా బియ్యాన్ని పోసి అక్కడికి సాంగాయ సపరివారాయ శ్రీ సత్యనారాయణ స్వామిని నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి అనేటువంటి మంత్రంతో వారిని ఆహ్వానించడం. ఇది దానికేనా అంటే ఇలాంటి కర్మలకు కూడా, ప్రేతకర్మలకు కూడా ఆ భూశుద్ధి అవసరము అని చెప్పారు. అందువల్ల అలా భూతప్రేత పిశాచాలు అక్కడికి చేరకుండా గోమయంతో ఆ ప్రదేశాన్ని అలకమని చెప్పారు. ఇంకా పితృకార్యాలకి అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ఏమిటయ్యా? డబ్బా, కాలమ, మనుషుల కాదు, శ్రద్ధ చాలా ముఖ్యం. ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పటి కాలంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టి మనం ఆ కార్యక్రమంలో పాల్గొవాలి. శ్రద్ధయా దీయతే ఇది శ్రార్థం. శ్రద్ధతో చేసేది కాబట్టే దాన్ని శ్రార్థం అన్నారు. ఇంకా పితృకార్యాల్లో కుశదర్భలు వాడడానికి ముఖ్య కారణం ఏంటయ్యా అంటే అవి నేల మీద ఉత్పన్నం కాలేదు, అందుకని అవి చాలా పవిత్రమైనది. అలాగే ఈ కుశదర్భలకు మూలంలోనూ మధ్యన అగ్రభాగంలోనూ త్రిమూర్తులు నివసిస్తున్నారు. దర్భలు లేకుండా పితృకార్యాలు చేయడానికి వీలు లేదు. అలాగే ద్విజులకు, మంత్రాలకు, దర్భలకు, అగ్నికి, తులసి దళాలకు ఈ చెప్పబడిన వాటన్నింటికీ కూడా నిర్మాల్య దోషం లేదు. మీరు ఒక
బిల్వదళం అంటే మారేడుదళం తీసుకుంటే దాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తే ప్రతిరోజు కూడా దాన్ని తడిపి ఆరబెట్టి కనీసం 3 సంవత్సరాలు వాడవచ్చు. తులసి దళాన్ని అలాగే తీసి నిర్మాల్యం తీసి జాగ్రత్త చేసి మరల సంప్రోక్షణ చేసి దాని స్థాయిని బట్టి 1 సంవత్సరం పాటు వాడుకోవచ్చు. ఏకాదశి వ్రతం, తులసీదళం, భగవద్గీత, పశువు, బ్రాహ్మణ భక్తి, శ్రీహరిచరణాలు ఇవన్నీ కూడా సంసార సాగరం నుంచి మనల్ని తరింపచేయడానికి ఓడలా ఉపయోగపడతాయి. ఇంకా మరణాన్ని సమీపించిన వారు గోమయం చేత పరిశుభ్రంగా అలికి అక్కడ కుశదర్భల్ని పరచి నువ్వులు జల్లి చేతుల్లో తులసి దళాలు దర్భలు ఉంచుకొని భగవన్నామ సంకీర్తన చేస్తూ మృత్యుందితే వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యం. ఇదివరకు కాలంలో జరిగినటువంటి గొప్ప విషయాలు. సామాన్యంగా ఎవరికైనా అవసాన కాలం సమీపిస్తూ ఉంది అన్న సంగతి మనందరి అనుభవంలో కూడా మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే దర్భల్ని ఒక మోపు తేవాలి, ముందుగానే దగ్గర ఉండాలి. ఈ దర్భల తాలూకు అగ్రాలు ఉంటాయి, కుశాగ్రాలు. ఆ అగ్రాలని దక్షిణం వైపుగా వెయ్యాలి. మొదళ్ళు ఉత్తరానికి ఉండాలి. పుణ్యకార్యాలలో తూర్పుకి ఉత్తరానికి అగ్రాలు వేస్తాం. గుర్తుపెట్టుకోండి, పుణ్యకార్యాల్లో తూర్పుకి దర్భల తాలూకు అంచులు ఉంటాయి, అలాగే ఉత్తరానికి వేస్తాం. దక్షిణానికి ఉపయోగించేది మాత్రం ఇలాంటి పితృకార్యాల్లో, అంటే వారు అవసాన కాలం సమీపిస్తోంది అని తెలిసినప్పుడు దర్భల్ని పెద్ద మోపు అంటే ఆ వ్యక్తి శరీరానికి సరిపడేంతగా ఆ దర్భల్ని పెళ్ళగించాలి. అది కూడా దర్భల్ని సామాన్యంగా అందరూ కోసేస్తున్నారు. దర్భల్ని అమావాస్య నాడు ముందు రోజు వెళ్ళి ఏ దర్భలైతే మనం తెచ్చుకోదలుచుకున్నామో వాటికి నీళ్లు బాగా పోసి అక్కడ అవి మెత్తబడాలి, ఆ ప్రదేశం అంతా మెత్తబడాలి. అమావాస్య నాడు వెళ్ళాలి. వెళ్ళి ఆ చేతులతో 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని హరినామస్మరణ కానీ ఓంకారాన్ని కానీ చెప్పి వాటిని పెళ్ళగించాలి పైకి. వేళ్లతో సహా రావాలి తప్ప కత్తెట్టి కోసేయడం ధర్మం కాదు. అలా తెచ్చినటువంటి వాటిని మొదళ్ళ దగ్గర నుంచి వాటిని తీసి తర్వాత పెళ్ళగించిన తరువాత వాటిని శుభ్రం చేయడం, ముందు కోసుకోవడం కాదు. అలా వాటిని దక్షిణాగ్రాలుగా మనం వేసి దాని మీద ఈ మరణావసాన కాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరుండబెట్టాలి దక్షిణం వైపుగా. ఆ తర్వాత నువ్వులు కనీసం ఒక 5-10 కేజీల నువ్వులు చేతిలో ఉండాలి, నల్ల నువ్వులు. ఆ శరీరానికి బాగా దగ్గరగా తగిలేటట్లుగా వాటిని పోసుకుంటూ వెళ్ళాలి. శరీరానికి నువ్వులు తగిలేటట్లుగా పోసుకుంటూ వెళ్ళాలి. ఇంచుమించుగా 5 కేజీల నువ్వులు సరిపోతాయి ఒక శరీరానికి. అప్పుడు అతని దగ్గర ఇందులో చెప్పబడినట్లుగా తులసీ దళాలని దర్భల్ని చేతిలో పట్టుకోవాలి. భగవన్నామం చెప్తూ ఉండాలి నిరంతరము కూడా. ఒకసారి చెప్పి ఆపేయడం కాకుండా చూడండి, ఏకాహాల్లో అలా ఒకరి తర్వాత ఒకడు అలా మారుతూ ఉంటారు. అలా ఆ అవసాన కాలం సమీపించిన వ్యక్తి తిరిగి మరల అతని యొక్క కంఠగతమైనటువంటి ప్రాణోత్క్రమణ జరిగేంత వరకు కూడా ఈ నామం జపిస్తూనే ఉండాలి. ఇంకా అలా గనక ఎవరన్నా మృతి చెందితే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇది మనందరూ, మన పెద్దలు కూడా ఎవరూ కూడా చెప్పటం లేదు. చాలామందికి ఉన్నటువంటి భయం ఏంటంటే దర్భలు నువ్వులు ఇంట్లో ఉండకూడదంటారు. నువ్వులు మహావిష్ణువు యొక్క చెమట బిందువులు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి నువ్వులు ఎందుకు ఉండకూడదు? నువ్వులకి శనికి సంబంధం దేనికయ్యా అంటే తిలల్ని శనీశ్వరుడికి ప్రతీకగా చెప్పారు. అది దానం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ దానానికి చెప్పినటువంటి సంబంధించినటువంటి మంత్రాన్ని చెప్పి నా యొక్క పరిహారం పోగొట్టమని చెప్పి నేను నీకు దానం చేస్తున్నాను అని ఆ బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే అతడు మీ యొక్క దోషాన్ని తీసుకుంటాడు. తీసుకున్నటువంటి బ్రాహ్మడు ఏం చెయ్యాలి? అతడు 1000 గాయత్రి జపించాలి. ఒక తిలదానం కనుక మనం పట్టినట్లయితే 1000 గాయత్రి తర్వాత రోజు ఉదయమే లేచి అతను నిత్యార్చనానంతరం సంధ్యానుష్ఠానానంతరం 1000 గాయత్రి జపిస్తే ఈ దోషం పోతుంది. అలా ఉన్నప్పుడు తప్ప మిగతా ఎలా ఉన్నా సరే నువ్వులకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అవి చాలా పరమ పవిత్రమైనటువంటివి. నువ్వులంటే నువ్వులు దర్భలు మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఒక పెద్ద మోపు, అలాగే నువ్వులు కూడా ఉండాలి. ఇంకా ఈ రకంగా మరణావస్థలో ఉన్నవారు
బోర్లా శయనించరాదు. అతన్ని మామూలుగా పైకి ముఖం ఊర్ధ్వముఖుడై ఉండేట్లుగానే ఉంచాలి తప్ప బోర్లా పడుకునేటువంటి పరిస్థితుల్లోకి తీసుకురాకూడదు. వెళ్ళకిల్లా వీపు నేల కాంతూ ఉండాలి. అలాగే ఏదైనా ఆసనాల మీద కానీ మంచం మీద కానీ అతను మరణించేటువంటి దుర్గతిని మాత్రం మనం కలిగించకూడదు. సాధ్యమైనంత వరకు మన వాళ్ళు ఏం చేస్తారంటే అంత ఇల్లు కట్టుకున్నటువంటి వాడి కర్మకు తీసుకొచ్చి బయట పడుకోబెడేస్తారు. వాడు ఎందుకు ఇల్లు కట్టుకున్నాడు? ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకుని మరణించడానికి. ఆ అవకాశం లేకుండా బయట పడుకోబెట్టేస్తారు. నక్షత్రంలో ఏ నక్షత్రంలో పోతారో చూడండి. ఆపరేషన్స్ చేసి మనం డెలివరీకి డిసైడ్ చేసినట్టుగా మంచి నక్షత్రంలో వాడు పీక నొక్కేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఇల్లు పాడుపెట్టక్కర్లేదు కదా. ఏమండి, ఇదో ఆలోచన బాగుంది కదా. మంచి నక్షత్రంలో పోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఇంజక్షన్ ఏమైనా ఇప్పించేస్తే బాగుంటుందా? ఇంక ఈ ఆలోచన ఎవరికి రాలేదు ఇప్పటిదాకా. అమ్మాయికి డెలివరీ ఏ నక్షత్రంలో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు తప్ప ఇంకా ఇలాంటి ఆలోచన రాలేదు. అంటే ఇల్లు పాడబెట్టకుండా మనం ఇంట్లో ఉండిపోయేట్లా, వాడొక్కడే బయటికి పోయేట్లాగా. సరే, అప్పుడు శౌనకాది మహాములను చూసి ఆ సూతుల వారు మళ్ళా ఇలా అంటున్నారు. పరంధామను చూసినటువంటి ఆ గరుత్మంతుల వారు, ఓ మహానుభావ, ఏ విధమైనటువంటి పాపాలు చేసిన వారు ఈ ప్రేత జన్మని పొందుతారు? అలా పొందిన వారికి ఆ జన్మ నుంచి విముక్తి ఎలా కలుగుతుంది? యమపురంలోనే ప్రేతగా పడి ఉంటారా, లేక ప్రేతంగానే లోకాల్లో సంచరిస్తూ ఉంటారా అని అడిగారు. అప్పుడు ఆ భగవంతుడు ఇలా చెప్తున్నారు. ఓ గరుత్మంత, పరద్రవ్యాన్ని, ఇతరుల భార్యల్ని కోరేవారికి లేదా ఆ రెండు సాధించేటందుకు క్రూరకృత్యాలు పాల్పడిన వారికి ఎన్ని శ్రార్థాదులు జరిగినా పిండదేహం కలగదు. వారికి కలిగేది మాత్రం ప్రేత దేహమే. వీరి తీరు వేరుగా ఉంటుంది. ప్రేత శరీరాన్ని ధరించిన వారి యొక్క తీరుతెన్నులు ఎలా ఉంటాయో పరమాత్మ చెప్తున్నారు. ఏ కుటుంబంలోనైనా సరే యజమాని మృతి చెందినప్పుడు దానిని అవకాశంగా తీసుకుని ఆ గృహస్థుని బంధుమిత్రాదులను వంచించి వారికి చెందవలసినటువంటి ఆస్తి, ద్రవ్యం మున్నగు వాటిని కొంతమంది అపహరించాలి అని అనుకుంటారు. అనగా మృతనష్టపు ఆస్తి కోసం. ఇదే మృతనష్టపు ఆస్తి. ఇది చివరికి ఎలా మారిందో ఒక్కసారి ఆలోచించండి. ముదనష్టం అన్న మాట ఉంది కదండి, అది ధర్మంగా చెప్పాలంటే మృత నష్టపు ఆస్తి. ఇది వాడుక భాషలో మనకి ముదనష్టం అయిపోయింది. అంటే పోయిన తర్వాత వాళ్ళకి చెందవలసిన ఆస్తిని మనం చేపట్టడం. ప్రాకులాడుతూ ఉంటారు. తెలుసో తెలియకో బుద్ధిపూర్వకంగానో ఇలాంటివి ఆశించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి అంత్యకాలంలో ఇంకో ఇది పూర్తిగా రిజర్వ్ చేసి ఉంచుతారు వాడి కోసం ఈ ప్రేత శరీరాన్ని. ఇక ఈ ప్రేత శరీరాన్ని పొందినవారు తాము క్లేశాలని అనుభవించడమే కాకుండా తమ భార్యాపుత్రులను కూడా కష్టాల పాలు చేస్తారు. ఆ ఇంట శ్రార్థాది కర్మల్ని జరగనివ్వరు. ఒకవేళ పుత్రుడో మనుమడో పితృదేవతార్చన చేస్తే పిండాల్ని ఆ పితృదేవతలకు అందకుండా అడ్డుపడతారు. ఓ మహానుభావ, మనుష్యులకు మిక్కిలి కష్టమైనటువంటి ప్రేతజన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా అన్నారు గరుత్మంతుడు. అప్పుడు పరమాత్మ అన్నారు, ఓ ఖగరాజా, మనుషులు మరణించిన తర్వాత చేయవలసినటువంటి కర్మలు ఉన్నాయి, అవి చెప్తాను విను. ప్రేత జన్మం పొందకూడదు అనుకునే ప్రతి వ్యక్తి ఆచరించాల్సినటువంటి విధుల్లో ఒకటి వృషోత్సర్జనము, అచ్చు వేసి ఆబోతును వదిలిపెట్టడం. ఇది ఒకటి మనం మానేశాం. ఒక 6-7 తరాల క్రితం వరకు ఇది ఆచారంలో ఉంది. ఇప్పటికీ వివాహ ప్రకరణంలో కూడా వృషోత్సర్జనం ఉంటుంది. ఇది ఈ సందర్భంలో ఏం చేస్తున్నారంటే ఒక దర్భకి ఆ మంత్రం చెప్పి దర్భను పడేస్తున్నారు. కలియుగంలో వృషోత్సర్జనం ఉండదు అని పెద్దలు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు సమంజసమో కాదో నేను చాలాసార్లు ఈ విషయంలో ఆలోచించాను. కానీ ఎవరిని అడిగినా సరే పెద్దలు చెప్పారు కాబట్టి మనం దాని గురించి ఆలోచించకూడదు అన్నారు. మరి ఒకప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు వదిలేశారు? అలాగా వృషోత్సర్జన ప్రక్రియ చేయమని చెప్పారు. ఇంకా అంటే ఒక మగ దూడను
మంత్రసహితంగా ముద్ర వేసి ఊరి మీదకి వదిలిపెట్టడం. అంటే ఇది ఈ కాలంలో ఎందుకు మన వాళ్ళు చేయట్లేదు, ఒకప్పుడు ఎందుకు చేశారు అంటే, మనం ఒకప్పుడు పశు సంపద మీదనే ఆధారపడి బతికాం, అలాగే పొలం మీదే ఆధారపడి బతికాం. ఇప్పుడు ఆ అవసరం మనకు లేదు. ఆ పనులు చేసేవాళ్ళు వేరే ఉన్నారు, మనం మన పనుల్లోంచి పక్కకు వచ్చేసి వేరే పనులు చేస్తున్నాం. అందుకని మనకు అవసరం లేదు కాబట్టి ఈ రకంగా వృషోత్సర్జనం అన్న విషయం మానివేశాం. ఇంకా స్త్రీలైనా పురుషులైనా శూద్రాది జాతులవైనా సరే ఈ వృషోత్సర్జన విధిని ఆచరించాలి అని ఆయన శాసనం చేసి ఉన్నారు మహావిష్ణువు. 5 ఏళ్ల వయస్సులోగా మరణించిన వారి విషయంలో తప్ప అందరి విషయంలోనూ, అంటే అన్ని జాతులకు సంబంధించినటువంటి వర్ణాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషుల విషయంలో కూడా ఈ పద్ధతిని పాటించవలసిందే. ఇంకా 5 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైతే మరణిస్తారో వారికి ప్రేత శరీరం రాకుండా ఈ పని చేయమన్నారు. ఇంకా అప్పుడు ఆ మృతి పొందిన వ్యక్తికి ప్రేత జన్మ బాధ ఉండదు. ఇవి చేయకుండా మీరు 16 రకాల దానాలు చేసినా సరే ఉపయోగం ఉండదు, ఆ వ్యక్తిని ప్రేత జన్మ బాధిస్తుంది అన్నారు పరాత్పరుడు. మరలా గరుత్మంతుల వారు అంటున్నారు, ఓ మహానుభావ, దేవదేవోత్తమ, వృషోత్సర్జనం మరణానికి ముందుగా అయితే ఎప్పుడు ఆచరించాలి, మరణించిన పిదప అయితే ఏ సమయంలో చెయ్యాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటి అంటే సవిస్తరంగా చెప్పవయ్యా అన్నారు గరుత్మంతుడు. నాయన, మరణించిన వారి కోసం ఈ కర్మ నిర్వర్తించకుండా ఇతర శ్రార్థాలు ఎన్ని జరిపినప్పటికీ మృతునికి లేశమైన ఫలితం ఉండదు. మరణించిన వారి నిమిత్తం ఆబోతు లేక దానినే ఎద్దును విడవలిస్తే మరణించిన నాటి నుంచి 11వ దినంలో ఈ కార్యం చేయాలి. అలా జరగకపోతే ప్రతిజన్మ ఖాయంగా ఉంటుంది. వృషోత్సర్జన విధి పితృలోకానికి సరాసరి మార్గం. ఎలాంటి అవరోధాలు లేకుండా నేరుగా పితృదేవతలుండే లోకానికి చేర్చబడతాడు ఆ జీవి. ఇది నిర్వర్తించిన వారు ముక్తిక్షేత్రాలైనటువంటి కాశీ, గయా, ప్రయాగ వంటి దివ్యభూముల్లో మరణిస్తే లేక మరణం సంభవిస్తే యముని పీడ లేకుండా సద్గతి పొందగలుగుతారు. మరణించిన వారి కోసం ఈ వృషోత్సర్జనం అనేది పుత్రుడైనా, భార్య అయినా, మనుమడైనా, మనుమరాలైనా చేయవచ్చు. కొడుకు ఉన్నట్లయితే మిగిలిన వారెవరూ చేయడానికి లేదు, ఆ కొడుకు మాత్రమే చెయ్యాలి అని స్వామి చెప్పారు. అప్పుడు ఆ గరుత్మంతుల వారు మరలా వినమ్రపూర్వకంగా అడుగుతున్నారట, ఓ మాధవ, సందర్భం వచ్చింది కనుక అడుగుతున్నాను. పుత్ర సంతానం లేని వారి విషయంలో స్త్రీ పురుషులు ఎవరికైనా మరణం సంప్రాప్తిస్తే అలాంటి వాళ్ళకి చేయదగినటువంటి ఉత్తర క్రియలు ఏంటి? ఇది నాలాంటి వాడి కోసమే గరుత్మంతుడు అడిగాడు. ముఖ్యంగా అపుత్రస్య గతిర్నాస్తి అన్న మాట విన్నావు కదా అని పరమాత్మ అంటూ, గరుత్మంత, పుత్రహీనునికి సద్గతి లేదు, అతడికి నరకమే ప్రాప్తం. కనుక ఎలాంటి పుణ్యం చేసి అయినా సరే పుత్ర సంతానం పొంది తీరవలసిందే. అపుత్రస్య గతిర్నాస్తి. ఏ మానవుడైనా తన కోసం ఎలాంటి సత్కర్మలు ఆచరించకుండా మరణిస్తే, అతనికి మరణానంతరం పుత్రుడు కర్మ చేయకపోతే అట్టివాడు రాత్రింబగళ్ళు ఆకలి దప్పులతో బాధతో చాలా కాలం అల్లాడి ఆ తర్వాత పురుగులుగా, కీటకాలుగా నానా జన్మలు ఎత్తి తిరిగి నీచకులాల్లో మానవుడుగా జన్మించి పుడుతూ గిడుతూ ఈ లోకంలోనే చిరకాలం సంచారం చేస్తూ ఉంటాడు. అంతేగాని ఉత్తమ గతులు పొందడు. దానవిధి విధానం తప్పితే ఏమైనా వ్యతిరేక ఫలితాలుంటాయా ఓ మహానుభావ అన్నారు గరుత్మంతుల వారు. వైనతేయ, చిత్తశుద్ధి లేకుండాను దృఢమైనటువంటి బుద్ధి లేకుండాను చేసినటువంటి 100 గోదానాల కంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మనఃపూర్వకంగా చేసినటువంటి ఒక్క గోదానం మిన్న. అలాగే ఒకడు గతించాక 1,00,000 గోవుల్ని దానం చేస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో అతడి అంత్యకాలంలో 1000 గోవులు దానం చేసినా అంతే ఫలితం ఉంటుంది. కాబట్టి మరణకాలంలో గోదానం చేయడం చాలా ముఖ్యం. మరణకాలంలో అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే మరణించడానికి దగ్గర పడుతూ ఉన్న సమయంలో. తర్వాత ఓ వైనతయ్య, పాత్రత ఎరిగి ఇచ్చే దానం శ్రేష్టం. అంటే మనం ఇచ్చేటువంటి దానం
అటుపక్క వాడు అర్హుడై ఉండాలి తీసుకునేవాడు. ఎవడబడితే వాడిని అటుపక్కన కూర్చోబెట్టి ఇవ్వకూడదు. దానం, ధర్మం ఇవి రెండు చూడ్డానికి వినడానికి దగ్గర దగ్గర పదాల్లా ఉంటాయి. దానం అటుపక్క వాడు తీసుకునేటువంటి వాడు సరైన వాడు అయి ఉండాలి. ధర్మం నీవు ఎవరు పడితే వారికి చేయవచ్చు, కానీ దానం మాత్రం ఖచ్చితంగా అతడు దానికి అర్హుడా కాదా అన్న సంగతి తెలుసుకుని దానం చెయ్యాలి. కన్యాదానం ఎలాంటి వాడికి చేస్తున్నాం? రోడ్డు మీద వెళ్ళిపోయేవాడికి చేసేస్తున్నామా? ఎన్నో విషయాలను తెలుసుకుని పర్వాలేదు ఇతడు సమర్థుడే అని తెలుసుకున్న తర్వాతే కదా కన్యాదానం చేస్తున్నాం. ఇంకా మంచి క్షేత్రంలో అర్హత గలవారికి సద్బుద్ధితో చిత్తశుద్ధితో ఇచ్చే దానమే పాత్రత ఎరిగి చేసేటువంటి దానం. అటువంటి దానం 1000 రెట్ల ఫలితం కలిగి ఉంటుంది. ఉత్తములైన వారికి ఇచ్చేటువంటి దానం దినదినాభివృద్ధికి మూలం. దానం పుచ్చుకున్నవారు ఉత్తములైతే దాతకు చాలా పుణ్యం లభిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి వామనావతార కాలంలో, వామనావతార ఘట్టంలో ఆ బలిచక్రవర్తి ఆ కుర్రవాడికి నేను 3 అడుగుల నేలే కదా అడిగాడు, దానం చేస్తా అని అంటారు. అంటే ఆ శుక్రాచార్యుల వారి యొక్క గురువు అంటారు, ఓరి పిచ్చివాడా, వచ్చినవాడు విష్ణువేరా, ఆయన నిన్ను 3 అడుగుల నేల దానం అడిగాడంటే ముంచేయడం కోసమే అడిగాడు తప్ప మిగతాదేదీ కాదంటాడు ఆయన. అంటే ఒకవేళ విష్ణువే అయితే నాకన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడుంటాడయ్యా ఓ గురుదేవా అంటాడు. ఎలా అంటాడు ఆయన? ఇప్పుడు ఎవరికైనా సరే అభయాన్నిచ్చేవాడు, చెయ్యి పైకెత్తి ఇచ్చేవాడు మహావిష్ణువే. అలాంటి మహావిష్ణువు యొక్క చెయ్య కింద ఉండి నా చెయ్య మీద ఉంటే ఇంతకంటే ఇంకేం కావాలి? కారే రాజులు రాజ్యములు గొలగవే, వారేరి చిరకాలం ఈ భూమండలం చేరిరే అని చెప్పుకుంటాడు. రాజులు రాజ్యాలు ఇవన్నీ వస్తాయి పోతాయి. ఆ పరమాత్ముడు చెయ్య కింద పెట్టి దేహి అని అనడం, నేను పైనుంచి నీళ్లు పోసి ఇచ్చానని చెప్పడం, ఇంతకంటే నాకేం కావాలంటాడు. అందుకని అటుపక్క తీసుకునేవాడు, ఇటుపక్క ఇచ్చేవాడు ఇద్దరూ గొప్పవాళ్లేగా. ఒక బలిచక్రవర్తి, అటుపక్క శ్రీ మహావిష్ణువు. తర్వాత ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి? దానమహిమ వేదాలలో కూడా చెప్పబడింది. దానం వల్ల అన్ని సంపదలు కలుగుతాయి. అసలు ఇంకా చెప్పాలంటే బాగా మన సంపాదనలో కొంత భాగం ఈ దాన ధర్మాల కోసం మనం పక్కన పెట్టాలి. అది కూడా మనం పెట్టడం లేదు. మొత్తం అంతా మనకే సరిపోవడం లేదు, ఇంకా దాన ధర్మాలు ఏం చేస్తామండి? దానాల్లో మొదట 10 దానాలు అంటే 10 దానాలు, ఆ తర్వాత 16 మహాదానాలు, ఆ తర్వాత ఇంకా విశేషమైనటువంటి దానాలు ఉన్నాయి. అందరూ అన్నీ ఆచరించలేకపోయినప్పటికీ ముందుగా 10 దానాలని మనం చెప్పుకోవడానికి ప్రారంభిద్దాం. గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాని చ రౌప్యం లవణమిత్యాహు 10 దాన ప్రకీర్తితా. ఇవి 10 రకాల దానాలు. అంటే ఇంకా ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే కన్యా కనక దాసీ చ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తథా క్షితి మేషశ్చ మహిషీ చైవ శయ్యాచోభయతో ముఖీ తిలపర్వత విజ్ఞేయా మహాదానాని షోడశ. ముందుగా 16 దానాల సంగతి చూద్దాం. కన్యాదానం. అందుకనే ఎవరన్నా మన వాళ్ళు గనక గతిస్తే ఆ సంవత్సరం తిరగకుండానే అమ్మాయికి వివాహం చేయడం అన్నమాట ఎందుకు చేస్తారంటే కన్యాదానం 16 దానాల్లో ఒకటి కాబట్టి ఆ పుణ్యం ఆ గతించిన వారికి వెళ్తుందనేటువంటి ఉద్దేశంలో చేస్తారు. ఈ విషయంలో నాకు భగవంతుడు అదృష్టాన్ని ఇవ్వలేదు. ఎంత ప్రయత్నం చేసినా సరే మా అమ్మగారు గతించిన తర్వాత ఈ సంగతి తెలిసి ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా ముహూర్తం కుదరలేదు. ఎప్పుడు కుదిరింది ముహూర్తం అంటే సంవత్సరీకమైనటువంటి తర్వాత రోజు కాక ఆ తర్వాత రోజు కుదిరింది. ఫిబ్రవరి నుంచి ప్రయత్నం చేస్తే జూన్ 12వ తారీఖు తప్ప ఈ లోపల ఎక్కడా అతనికి ఆ అమ్మాయికి అవకాశమే లేకపోయింది. 10వ తారీఖు మా అమ్మగారి యొక్క సంవత్సరీకం.
సరే, కన్య, బంగారం, దాసీజనం, బండి, గుర్రం, ఏనుగు, ఇల్లు, నాగలి, కాలపురుష ప్రతిమ, కాలచక్ర ప్రతిమ, భూమి, మేక, ఎద్దు, పానుపు అంటే మంచం, అలాగే వత్స అంటే దూడ సహితతో గోదానం, నువ్వుల యొక్క రాశి. ఇవి 16 మహాదానాలు. ఇంకా 10 రకాలైనటువంటి దానాలు: కన్యాదానం, అలాగే బంగారు దానం. వీటి ఫలితాలు చెప్పుకుందాం. కన్యాదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. బంగారు దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. దాసీజనాన్ని దానం చేస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. బండి దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి. ఏనుగు దానం చేస్తే శివలోక ప్రాప్తి. ఇల్లు దానం చేస్తే విష్ణు ప్రీతికరం. నాగలి దానం చేస్తే కృష్ణ ప్రీతికరం. కాలపురుష దానం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయి. కాలచక్ర దానం చేస్తే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. భూదానం చేస్తే శివలోక నివాసం. మేకను దానం చేస్తే శివప్రీతికరం. ఎద్దును దానం చేస్తే మృత్యుంజయలోక ప్రాప్తి. అలాగే పాన్పు దానం చేస్తే గోలోక ప్రాప్తి. గోదానం అయితే వైకుంఠంలో శాశ్వత నివాసం. నువ్వుల రాశి దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి. ఇలా ఇంకా 10 రకాల దానాల గురించి చెప్పుకుందాం. ఆవు, నేల, నువ్వులు, బంగారము, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యము, బెల్లము, రౌప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు. ఇలాంటివన్నీ కూడా కలిపి మొత్తం 10 రకాల దానాలు. ఇంకా మరణం చెందినటువంటి 11వ రోజైన సపిండీకరణానికి పూర్వం షోడశరార్థం చేసి సద్బ్రాహ్మణులను నియంత్రించి వారికి అర్చించి దహదానాలు చేయాలి అని ఇంతకుముందే వివరంగా చెప్పి ఉన్నారు పరమాత్మ. మరో గొప్పదైనటువంటి దానాన్ని మనం తెలుసుకుందాం. నరలోకానికి చేరువలో ఉన్నటువంటి మహాఘోరమైనటువంటి వైతరణి అనే దాటడానికి సుఖమైనటువంటి ఉపాయం. చెరుకు గడలతో నావ తయారు చేసి, జాగ్రత్తగా వినండి, చెరుకు గడలతో నావ తయారు చేసి దాన్ని పట్టుతో అలంకరించి అందులో నేతితో కూడినటువంటి కంచుపాత్రను ఉంచి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. నువ్వులు, ఇనుము, బంగారము, ప్రత్తి, లవణం, నవధాన్యాలు కూడా బ్రాహ్మణులకు దానాలుగా ఇవ్వవలసి ఉంటుంది. అలా కాకుండా విశేషమైనటువంటి దానాలు ఉన్నాయి. ఏదన్నా సుగంధ ద్రవ్యాలు కానీ, పట్టుబట్టలు కానీ, ఇలాంటివన్నీ కూడా. ఇలా మనం చేయవలసినటువంటి అనేక స్థితిగతులు ఆ పరమాత్మ చెప్తూనే ఉన్నారు. మరణోన్ముఖుడైనటువంటి తండ్రి చేత భూదానం మొదలైనటువంటి దానాలు చేయించిన పుత్రుడు దేవతల చేత పూజించబడతాడు. తల్లిదండ్రుల నిమిత్తం సత్పాత్రుడైన వారికి పుత్రుడు చేసే దానాలు శ్రేష్టం. అవి పవిత్రం, అక్షయమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. దానశీలులకు ఇహంలోనూ పరంలోనూ కూడా ఎలాంటి ఉపద్రవాలు ఉండవు. మరణకాలంలో యమదూతల వల్ల భయం కలగదు. లోభం చేత దానం చేయకపోతే మరణానంతర దుఃఖం తప్పదు. తండ్రి మొదలైన వారు మరణోన్ముఖులైనప్పుడు ఆతురదానం చేయించిన పుత్రాదులు బ్రహ్మహత్యా దోషపాతకానికి గురి అవుతారు. ఇంకా వాళ్ళకి సద్గతి అంటూ ఉండదు. ఈ దానాలన్నీ మృతి చెందిన వారికి సద్గతులు కలిగించడంలో విశేషంగా సహాయకారులవుతాయి. మరలా సూతుల వారు అంటున్నారు, ఓ ఋషులారా, ఇంతవరకు ఏ పాపాలకు ఏ నరకాలు సంప్రాప్తిస్తాయో సూచనప్రాయంగా చెప్పాను. ముందుగా సందర్భానుసారంగా ఆయా నరకాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో వివరిస్తాను. ఇంకా ఈ పురాణానికి కీలకాంశాలైనటువంటి కర్మకాండ ఆచరించే విధానం, శ్రాద్ధ విధుల యొక్క నిర్వహణ, అశౌచము అంటే శుభ్రత అంటే మైలు పట్టడం మన భాషలో, పిండ శ్రాద్ధం వంటి అపర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ముందు ప్రస్తావనకు వస్తాయి అని ఆ సూతుల వారు ఈ పూటకు ఆపి ఉన్నారు. హరి ఓం తత్సత్.